మండలం గండవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న వారి నుండి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయి విక్రయిస్తున్న వారు తెలంగాణ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకి చెందిన బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి దంపతులుగా గుర్తించిన పోలీసులు. గంజాయి కేసులో శిక్షలు కఠినతరం ఉంటాయి, జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు పోలీసులు హితవు పలికారు. గంజాయి విక్రయాలపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచి రక్షణ కల్పిస్తామని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కొడవలూరు సిఐ సురేంద్రబాబు. అందరికీ నమస్కారం. నిన్న నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో రౌడీ షీటర్లు, గంజాయికి సంబంధించినటువంటి గంజాయి తాగేవాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువగా అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. బక్కి చిన్నరాజా, బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు. బయట నుండి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఈ గారు అయినటువంటి అశోక్ బాబు గారు, వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం 7 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. ఎవరు గంజాయి విక్రయించినా, ఎవరు గంజాయి తాగుతున్న సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఎవరైనా సరే మీకు గంజాయి గురించి సమాచారం ఏమొచ్చినా సరే 112కి ఇమీడియట్గా ఫోన్ చేయండి. మేమే అక్కడికి రష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అట్లాగే ఈ కొడవలూరు, విడవలూరు 2 మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం. ఎప్పుడైనా మా కన్ను కప్పి, పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్లలో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. మేము కూడా దాని మీద తిరుగుతున్నాం. అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రష్ అయ్యి వాళ్ళని పట్టుకొని వాళ్ళని సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం దీన్ని సందర్భించే. కాబట్టి చికెన్ వేస్ట్ వేయించుకునేటువంటి రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి చేపలకి వేస్తానంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదు. ట్రాన్స్పోర్ట్ చేసిన మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం. టీవీవి ప్రసాద్ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. నెల్లూరును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చమని అడిగితే కత్తులతో దాడి చేసి చంపుతారా అంటూ సిపిఎం పార్టీ జిల్లా నాయకులు టీవీవి ప్రసాద్ మండిపడ్డారు. సిపిఎం పార్టీకి చెందిన పెంచలయ్యను బంగాకు బ్యాచ్ హత్య చేయడంతో మంగళవారం ఆ పార్టీ జిల్లా వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళవారం ఇందుకూరుపేట మండలం సిపిఎం పార్టీ బద్దులైన టీవీవి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంద్ జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మోయించారు. మానవాహారంపై రోడ్డుపై కొద్దిసేపు నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ బంగాకు వ్యాపారమే ప్రధానంగా ఎంచుకున్న కామాక్షి అనే మహిళ సిపిఎం పార్టీ నాయకుడైన పెంచలయ్యను హత్య చేయించింది. ఎందుకంటే పెంచలయ్య చేపట్టిన బంగాకు నిర్మూలన ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాడు. దీంతో బంగాకు ముఠాను పెంచిపోషిస్తున్న కొన్ని పార్టీలకు చెందిన నాయకులు, లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సినిమా ఫకీలా పెంచలయ్యను హతమార్చాలని అందరూ కలిసి పథకం వేశారన్నారు. దానికి బంగాకు వ్యాపారం చేస్తున్న కామాక్షిని ఉపయోగించుకున్నారు. ఆ కామాక్షి దగ్గర ఉన్న బంగ్లాకు ముఠా చేత పెంచలయ్యను హత్య చేయించారు. చివరికి ఆ మహిళ ఇంటిని సోదా చేస్తే 25 కేజీల బంగాకు కూడా దొరికింది. ఒక్క మాట అనుకుందాం, అసలు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకుండా ఒక మహిళకు ఇన్ని కేజీల బంగాకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ వచ్చింది అనుకుందాం,
పోలీసులు సంబంధిత నిఘా వ్యవస్థ జిల్లాలో పనిచేయడం లేదా పనిచేస్తే 25 కేజీల గంజాయి కామాక్షి ఇంట్లో ఎందుకు ఉందని సంబంధిత అధికారులపై ఫైర్ అయ్యారు. ప్రజల డబ్బు లక్షలు జీతాలు తీసుకుంటున్న అధికారులకు అవి చాలవు అన్నట్లుగా బంగాకు ముఠా వద్ద లంచాలు కూడా తీసుకుంటున్నట్లున్నారా? తీసుకోకపోతే ఇంతకాలంగా బంగారు బ్యాచ్ ను ఎందుకు వదిలిపెట్టినట్లు అని ప్రశ్నించారు. ఏది ఏమైనా పోలీసులు పొలిటికల్ లీడర్స్ వల్ల ఒక ఉద్యమకారుణ్ణి ఈ రోజు మనం పోగొట్టుకోవాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరిపేట సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కోటేశ్వరరావు, సిద్ధవరపు ప్రభాకర్ రెడ్డి, అధిక సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు, సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గంజాయి ముఠాల మీద ఉక్కుపాదం మోపాలి, ఈ గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా నెల్లూరుని మార్చాలని చెప్పి ఆర్డీటీ కాలనీలో పెంచలయ్య సిపిఎం పార్టీ నాయకులు, ప్రజానాట్య మండలి కళాకారుడు ఈయన యువకులందరినీ ఏకం చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా ఈ జిల్లాని మార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆర్డీటీ కాలనీలో డ్రగ్స్ మాఫియాని అడ్డుకున్నాడు. ఈ జిల్లాలో డ్రగ్స్ ఉండకూడదు, గంజాయి ఉండకూడదు అని చెప్పి ఆయన పోరాటం నడుపుతూ ఉంటే ఇది సహించలేనటువంటి డ్రగ్స్ ముఠా, గంజాయి ముఠా అతన్ని విచక్షణారహితంగా ఆయన్ని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ హత్యని అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా బంద్కి పిలుపులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇందుకూరుపేటలో కూడా ప్రజానీకం, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు వాళ్ళు ఈ బంద్కు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. నెల్లూరు జిల్లా ఈరోజు నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, పర్యాటక ప్రాంతాలలో, శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ ముఠా ఎక్కువగా ఉంది. వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తాత్కాలికంగా సంఘటన జరిగిన తర్వాత 2 రోజులు కంటి తుడుపు చర్యగా ఏదో చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే కామాక్షి అనే మహిళ పెంచలేని హత్య చేయించిన తర్వాత ఆ మహిళ ఇంటిని సోదా చేస్తే 25 కేజీల గంజాయి చిక్కింది. ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి? పోలీసులకి నిఘా వ్యవస్థ పనిచేయడం లేదా? గతంలోనే కామాక్షి మీద కేసులు ఉన్నాయి, అతని తమ్ముడి మీద కేసులు ఉన్నాయి, అతని భర్త మీద కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఏమి చేస్తున్నారనేటువంటి నిఘా వ్యవస్థ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిఘా వ్యవస్థ ఆ చర్యలకి పోలేదు కాబట్టి ఈరోజు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రులంతా ఈ పురుగులు తిన్నటువంటి బల్లి ఉదయానికి పోయేసరికి పట్ట వెనక దాక్కునిందంట. అట్టా ఈ గంజాయి ముఠాలన్నీ కూడా గంజాయిలు అమ్ముకునేది, తర్వాత పోయి ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనకాల నిలబడేది. కాబట్టే ఈ జిల్లాలో గంజాయి అనేటువంటిది పెంచి పేసిచ్చారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాజకీయ నాయకులే కారకులు. కాబట్టి ఓ రాజకీయ నాయకుల్లారా, అధికార పార్టీ నాయకుల్లారా, ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా, మీకందరికీ మేము చెప్తూ ఉన్నాం, ఆయన మీద మీరు, మీరు మీద ఆయన, మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. ఈ వాళ్ళని ఉక్కుపాదం మోపండి. యువత గంజాయికి బానిసైపోతా ఉంది. విచ్చలవిడిగా ఈ జిల్లాలో గంజాయి అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీ వెనకాల ఈ ముఠాలుంటే వాళ్ళని వెంటనే తరిమి కొట్టండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం, చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకో పక్క ఈ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఉన్నారు, వీరు చెప్పేది మేము ఫ్లైఓవర్లకు రంగులేసాం, రోడ్లేసాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మీరు ఫ్లైఓవర్లకు రంగులేసినా, రోడ్లేసినా, అది లేటుగా చేసినా కానీ సమస్య లేదు. కానీ ఈరోజు గంజాయికి యువత బానిసైపోతే ఈ భారతదేశ భవిష్యత్తే అంధకారం అయిపోద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం, అందరం చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. దీంతో పాటు ఇందుకూరుపేట మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ఇందుకూరుపేట మండలం పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతం మైపాడు బీచ్ ఉంది, ఇతర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ కూడా అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసు వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మీకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం, ఇందుకూరుపేట మండలంలో డ్రగ్స్ మాఫియా ఏదైనా ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపండి.
గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం నియోజకవర్గ చేనేత కార్మిక సంఘ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తుఫానుల కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని నినదించారు. అనంతరం ఏవోకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంఘం జిల్లా కన్వీనర్ రాయవరపు శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ గత అక్టోబర్ నెల నుండి తుఫానుల కారణంగా కురిసిన భారీ వర్షాలకు చేనేత మగ్గం గుంటల్లో నీరు చేరడంతో నియోజకవర్గంలోని గూడూరు, చిలుకూరు, కోట, వాకాడు, చిటమూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న చేనేత కార్మికులకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 25,000 రూపాయల నగదు, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక నష్టపరిహారం, భారీ వర్షాలకు నష్టపోయిన చేనేత కార్మిక నష్టపరిహారం, భారీ వర్షాలకు నష్టపోయిన చేనేత కార్మిక నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి ఏటా చేనేత కార్మిక 25,000 రూపాయలు. గూడూరు, చిలకూరు, కోట, గత 2 నెలలుగా అక్టోబర్లో వచ్చినటువంటి మాందా తుఫాను అయితేనేమి, ఇప్పుడు ఇచ్చినటువంటి దిత్వా తుఫాను కారణంగా గత 2 నెలల నుండి కూడా చేనేత కార్మికులు భారీ వర్షాలతో మగ్గం గుంటలు నీళ్లు వచ్చి గత 2 నెలల నుంచి కూడా పని లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ వైపు నుంచి కూడా ఎలాంటి సహాయం ఇప్పటి వరకు అందలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క తుఫాను నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి బియ్యం అయితేనేమి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. కానీ గూడూరు నియోజకవర్గానికి వచ్చేతలకి ఏ గ్రామంలో కూడా ఇక్కడ ఆదుకున్నటువంటి పరిస్థితి, చేనేత కార్మికులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఏ గ్రామంలో కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భారీగా నష్టపోయినటువంటి చేనేత కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పట్టు, పడుగు, అచ్చు, జరి మొత్తం కూడా నష్టం జరిగి కనీసం ఒక 20,000 రూపాయల నష్టపరిహారం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గుంటల్లో నీళ్లు వచ్చినాయి కాబట్టి ఫుల్లుగా రాబోయే ఒక నెల రోజులు చేనేత కార్మికులకి పని ఉండదు. అందువల్ల ఈ 3 నెలలు కూడా చేనేత కార్మికులు పని లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దేశంలో వ్యవసాయం తర్వాత రెండవదిగా చేనేత పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ ఇప్పుడు చాలా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సబ్సిడీలు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇవ్వక చేనేత కార్మికులను ఆదుకునే పరిస్థితి లేక చేనేత పరిశ్రమే మూతపడే పరిస్థితి. ఇప్పటికైనా ఈ చేనేత కార్మికుల సమస్యల్ని పట్టించుకొని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులందరినీ కూడా సమీకరణ చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పోయే దానికి మేము ముందుంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. సోదరులారా, నెల నుంచి వర్షం పడి గుంటల్లో నీళ్లు, పనులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు అందలేదు. అందుకని మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుతున్నాము. ఇంకా 1-2 నెలల దాకా మేము పనులు చేయలేము. పండగ దాకా మాకు గుంటల్లో నీళ్లు పోవు, పనులు ఉండవు. మేము ఎలా బతకాలనేది మా బాధను తెలియజేస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.